UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సినిమాల్లో లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేని సినీ నటి సమంతకు వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వివాహమై విడాకులు పొందిన ఆమెకు కొండా సురేఖ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే సమంత అమ్మవారిని నమ్ముకున్నారు. ఈ వివాదం నేపథ్యంలో ఆమె దుర్గామాతకు పూజలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక టాలీవుడ్ స్టార్ నటి సమంత నవరాత్రి తొలి రోజు పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారిని కొల్చారు. తమిళనాడులోని కోయంబత్తూరులో గల ఈషా ఫౌండేషన్ కు వెళ్లిన శామ్ అక్కడ కాస్త సమయాన్ని గడిపారు. అక్కడ నిర్వహించిన దేవి నవరాత్రి పూజల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను ఇన్స్టా వేదికగా షేర్ చేశారు. ఈ సందర్భంగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మరోవైపు సమంత వ్యక్తిగత జీవితంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య సమంత విడాకులపై కొండా సురేఖ మాట్లాడిన తీరు, అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే సమంతకు నాగార్జునకు పలువురు మద్దతుగా నిలిచారు. సురేఖ వ్యాఖ్యలపై ఇప్పటికే నాగార్జున సమంత కూడా స్పందించారు. పరువు నష్టం దావా కూడా వేశారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి అని నాగార్జున కోరారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి అని సూచించారు. ఇక శామ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తన ఆవేదనను అందరితో షేర్ చేసుకున్నారు. నేను సినీ ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్వపడుతున్నా. ఇండస్ట్రీ మహిళలను చిన్నచూపు చూడడం మానేయండి. ఇలాంటి గ్లామర్ ప్రపంచంలో రాణించాలంటే చాలా శక్తి కావాలి. విడాకులు నా వ్యక్తిగత విషయం. ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. నేనెప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటా. మీరు గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉన్నారు. మీ రాజకీయాల్లో నన్ను లాగద్దు. మా విడాకుల విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదు. ఇతర వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.